హలో ఆల్ వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్ ఛానల్. ఈరోజు మనం ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూద్దాం. ఇక ఇజ్రాయెల్ లక్ష్యమే ఖమేని ఇక ఇరాన్ అణు చమురు క్షేత్రాలపై గురి ఆ దేశ ఆర్థిక మూలాన్ని దెబ్బతీయడమే ధ్యేయం. ఇక భద్రతా కేబినెట్ లో నేతన్యాహు భేటీ. ఇక ఇరాన్ సుప్రీం నేత ఖమేని అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఏ క్షణమైన దాడులు లెబనాన్ లోకి ప్రవేశించిన ఐడిఎఫ్ హెజ్బొల్లాను హోరోహోరీగా భూతాల దాడులు ఘర్షణలో 8 మంది ఇజ్రాయెల్ సైనికుల మృతి. ఇక పశ్చిమాసియాలో క్షణం క్షణం భయం భయం అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఐడిఎఫ్ ఊహించని ఎదురుదెబ్బ ఇరాన్ పై దాడికి సమయత్తమవుతున్న వేళ లెబనాన్ ప్రవేశించి ఇజ్రాయెల్ సైన్యాన్ని ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణ లెబనాన్ లో గ్రామంలో సమీపంలో హెజ్బొల్లా జరిగిన భూతాల పోరులో 8 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారని 7 గాయాలయ్యారని ఎఫ్డిఎల్ తెలిపింది. 3 ఇజ్రాయెల్ ట్యాంకులు ధ్వంసం చేసినట్లు హెజ్బొల్లా ప్రకటించింది. మరోవైపు గాజాలో ఖాన్ యూనిస్ నగరంపై బుధవారం ఐడిఎఫ్ జరిపిన వైమానిక దాడిలో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఒక కుటుంబానికి చెందిన 19 మంది ఉన్నారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మృతుల్లో 12 మంది చిన్నారులు, 7 మహిళలు ఉన్నారు. ఇంకా 85 మంది గాయాలయ్యారు. ఇక సిరియా రాజధానిలో డెమాస్కస్ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో 3 చనిపోయారు, మరో 3 గాయాలయ్యారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక ఇజ్రాయెల్ కు అమెరికా సాయం, ఇరాన్ క్షిణిపల దాడి నుంచి అడుగడుగున రక్షణ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక హైడ్రాకు రాహుల్ గాంధీకి ఏం సంబంధం? హైదరాబాద్ లంగర్ హౌస్ బాపుఘాట్ నిర్వహించిన గాంధీ జయంతి వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎంతో పాటు పార్టీ నేతలు అనిల్ కుమార్ యాదవ్, బల్మూరి వెంకట్, పొన్నం ప్రభాకర్, పొంగులెడ్డి నిరంజన్, ఇక కేకేశ్వరరావు, మహేష్ కుమార్ గౌడ్, విజయలక్ష్మి, జూపల్లి పట్నం మహేందర్ రెడ్డి, తుమ్మల తదితరులు మహాత్మునికి నివాళులు అర్పించారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఆ పేరుతో మా పార్టీ నేతలు రూపాయలు వసూలు చేసినట్లు నిరూపించగలరా? ఇక కేటీఆర్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సవాల్. భారత నేతలు దాదాపు 800 చెరువులు కబ్జా చేశారని ఆరోపణ. హైడ్రాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఏం సంబంధం అని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించారు. హైడ్రాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి నడిపిస్తున్నారని కేటీఆర్ చేసిన ఆరోపణలపైన ఖండించారు. బుధవారం గాంధీ భవన్లో వెళ్లేతో మాట్లాడారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఇక కేటీఆర్ మూసి కుంభకోణం వెనుక రాహుల్, పేదలపై బుల్డోజర్లను పంపిస్తున్నారు, పిలిచిన వస్తున్నానన్న ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? కేటీఆర్ తీవ్ర ఆరోపణలు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక మూసి పునర్జీవ ప్రాజెక్టు దేశంలో అతి భారీ కుంభకోణం అని దాని వెనుక ఉండి నడిపిస్తున్నారు రాహుల్ అగ్రనేత రాహుల్ గాంధీ అని భారత కార్యనిర్వహణక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక 16,000 కోట్ల పూర్తయ్యే మూసి ప్రాజెక్టు 150 లక్షల కోట్లు పెంచారని అది కుంభకోణం కాకపోతే మరేమిటి నేను ప్రశ్నించారు. తెలంగాణ భవన్తో బుధవారమైన మీడియాతో ఇష్టాపుష్టంగా మాట్లాడారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక పిసిబి ఉన్నట్ట లేనట్ట, కాలుష్య నియంత్రణ అధికారులకు విఫలం. నా మాట వినట్లేదు, మీ మాట అయినా వింటారా? సిఎస్ కు మంత్రి కొండా సురేఖ 70 పేజీల ఫిర్యాదు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తుంది. ఇక చైనా దుండగులకు సైబర్ దండయాత్ర, గోల్డెన్ ట్రయాంగిల్ లోని అడ్డాలోని సరికొత్త దందా అన్నట్టు ఒక వార్త అనేది చూస్తుంది. ఇక విజయవంతమైన ఉద్యమం స్వచ్ఛ భారత్, ఇటువంటి ప్రయత్నాలతోనే దేశ పరిశుభ్రం. ఇక స్వచ్ఛత కార్యక్రమానికి 10 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా ప్రధాని మోదీ వ్యాఖ్యానించడం జరిగింది. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్తలు మనం చూసినా. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. మీరు కామెంట్ ద్వారా ఏదైనా సలహాలు కూడా ఈ యూట్యూబ్ ఛానల్ కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్.